హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నోమాడ్ ఇండియన్ అన్చార్టెడ్. వీకెండ్ వచ్చేసింది కాబట్టి కొత్త ప్లేస్ కోసం వెతుకుతున్నారా? అయితే మన వ్లాగ్ అయితే చూసేయండి. మనము వచ్చిన ప్లేస్ వచ్చేసి రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది కర్నూలుకి అరౌండ్ 41 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఆల్రెడీ మనం ఈ ప్లేస్ని అయితే విజిట్ చేసాము. అయితే లాస్ట్ టైం ఈ ఇంటర్ప్రిటేషన్ సెంటర్కి అయితే రాలేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం ఒక గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్, అంటే ఒక గడ్డి మైదాన ప్రాంతం ఎలా ఉంటుంది, దాంట్లో నివసించే జంతువులు ఎలా ఉంటాయి అనేది చక్కగా ఒక డెమో అనేది ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ సెంటర్ లోపల. లాస్ట్ టైం మనము సమ్మర్లో వచ్చాము, వింటర్లో వచ్చాము. అయితే ఒక్కసారి వర్షాలు పడిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూద్దాము అన్నట్టు ఇప్పుడు నేను మళ్ళీ వచ్చాను ఇక్కడికి. సో ఆ వ్లాగ్ కనుక మీరు మిస్ అంటే పైన కార్డ్స్లో ఇస్తాను, చూసేయండి. ఈ రోళ్లపాడు బర్డ్ శాంచురీ వచ్చేసి 1988 సంవత్సరంలో దీన్ని డిక్లేర్ చేశారనమాట. 6 హెక్టర్స్లో ఉంటుంది ఇది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది వచ్చేసి బట్టమేక పక్షి. ఇది చాలా అరుదైన పక్షి. ఆ బట్టమేక పక్షి యొక్క గుడ్డు అనమాట ఇది. ఇంగ్లీష్లో ద గ్రేట్ ఇండియన్ బుస్టర్డ్ అంటారు. అయితే ఈ గుడ్డు అనేది పొదగలేదు. అండ్ ఈ శాంచురీలో ఉన్నటువంటి పక్షుల్ని ఇక్కడ చూపిస్తున్నారు, వాటి శబ్దాలు ఎలా ఉంటాయి అనేది. ఇలా పక్షి, దాని కింద ఒక రెడ్ బటన్ ఇచ్చారు, పైన స్పీకర్ ఉంది. చూడండి, దాన్ని నొక్కితే ఆ పక్షి యొక్క శబ్దం ఎలా ఉంటుంది అనేది వినిపిస్తుంది అనమాట. గమనిస్తున్నారు కదా. సో దగ్గర దగ్గర 120కి పైగా మనకి వలస పక్షులు, తర్వాత నేటివ్ పక్షులు అన్నీ శాంచురీలో ఉన్నాయి. ఇది వచ్చేసి గ్రీన్ బీ ఈటర్. దాని శబ్దం ఎలా ఉంటుంది రియల్లో అనేది ఇక్కడ ఈ డెమో ద్వారా చూపిస్తున్నారు. సో మీరు కనుక ఈ శాంచురీ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ అవర్స్ 6 AM అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కింగ్ ఫిషర్. ఇలా స్పీకర్ ఉంటుంది, ఆ స్పీకర్లో ఉండైతే మనకి శబ్దం అనేది వస్తుంది అనమాట. మార్నింగ్ 6 o'clock ఎందుకు అంటే అప్పుడు స్పాటింగ్స్ అనేది బాగా ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. సో ఈ బట్టమేక పక్షి యొక్క వివరాలు చూస్తే దగ్గర దగ్గర 4 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుందన్నమాట. అండ్ ఈ పక్షి వచ్చేసి మనకి మెడ దగ్గర తెల్లగా ఉంటుంది. అండ్ బరువు కూడా చాలా ఎక్కువగానే ఉంటుందన్నమాట ఇది పక్షి. సో ఇది పాములు, సీతాకోక చిలుకలు, పేడ పురుగులు, తర్వాత ఆవాలు, కందులు, మిడతలు అంటే గ్రాస్ హోపర్స్, ఇటువంటివన్నీ తింటుందన్నమాట. ఇది ఎక్కువగా పొద్దున సాయంత్రం మాత్రం యాక్టివ్గా ఉంటుంది. మధ్యాహ్నం అయితే భూమి కింద ఉన్న చేసుకున్నటువంటి బుర్రలోకి వెళ్ళిపోతుందన్నమాట ఇది. సో ఎక్కువగా గడ్డి మైదాన ప్రాంతాల్లో ఉంటుందన్నమాట. అండ్ ఇవి ఎగరగలవు కూడా. కాకపోతే ఈ పక్షులు ఎగిరే శక్తి ఉన్నా కానీ ఎక్కువగా నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు, తర్వాత దాహం వేసినప్పుడు, లేదా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతంకి వలసపోతున్నప్పుడు మాత్రమే ఎగరాలని ప్లాన్ ఉంటుందన్నమాట దీనికి. మిగిలిన టైం అంతా నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. సో ఇవి కొంగ జాతులకు చెందినవి. అండ్ ఇక్కడ మీకు గమనిస్తున్నది మొత్తం కూడా పక్షులు. అండ్ ఈ బుస్టర్డ్స్ బట్టమేక పక్షుల్లో మొత్తం 4 రకాలు ఉన్నాయి. అయితే ఇవి అంతరించిపోతున్న జాతిగా దీన్ని డిక్లేర్ చేశారు. మన దేశంలో అయితే 5 చోట్ల ఇవి ఉన్నాయి సెంటర్స్, ఇటువంటి ప్రొటెక్టెడ్ సైట్స్. కాకపోతే వాటన్నిటిలో కూడా రోళ్లపాడు అనేది చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇది దగ్గర దగ్గర 1-2 గుడ్ల కంటే ఎక్కువ అయితే పెట్టలేదన్నమాట ఎక్కువ. కానీ వీటితో ప్రాబ్లం ఏంటి అంటే, ఇవి ఎందుకు అంతరించిపోతున్నాయి అంటే మనం వాడుతున్న కెమికల్స్ కానీ, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ కానీ, తర్వాత ఎక్కువగా ఈ మనుషులు వీటిని అటాక్ చేయడం కానీ, ఇటువంటి వాటి వల్ల ఎక్కువగా ఇవి అంతరించిపోతున్న జాతి కింద చేర్చారు. అయితే ఇంకా మేమైతే ఇంటర్ప్రిటేషన్ సెంటర్ నుండి చూసుకొని సఫారీకి అయితే బయలుదేరాము. మనం లాస్ట్ టైం కూడా వెళ్ళాము, లాస్ట్ వ్లాగ్లో చూసే ఉంటారు. అయితే ఇప్పుడు వర్షాలు పడ్డాయి, కొద్దిగా ఎండ కూడా ఉంది. చూద్దాం ఏమాత్రం స్పాటింగ్స్ ఉంటాయని. అయితే జింకలు చాలా తక్కువగా ఉన్నాయి. అక్కడ గమనిస్తున్నారు కదా, ఒక నక్క, చిన్న నక్క అనేది పారిపోతూ ఉంది. సో ఆ నక్క వచ్చి ఈ జింకలన్నింటినీ తరుముకుంటూ వచ్చింది. గమనించవచ్చు మీరు, నక్క అక్కడ ఆగింది. ఈ నక్కలు ఏంటి అంటే చాలా షై యానిమల్స్ అనమాట. ఇవి మనుషుల్ని చూస్తే దూరంగా పారిపోతాయి. హైనా, జాకెల్ అటువంటి యానిమల్స్ మాత్రం అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాయి. సో ఈ ఫాక్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకా సాయంత్రం అయ్యే కొద్దీ ఈ చుట్టుపక్కల ఉన్న పొలాల్లోకి వెళ్ళిన ఈ జింకలు అన్నీ కూడా మన శాంచురీలోకి వెనక్కి వస్తున్నాయి, గమనించవచ్చు మీరు. సో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి.
అండ్ ఇంకా మన వేరే సిరీస్లు చాలా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా మీరు చూసి కింద కమెంట్ చేయండి. మేమైతే వాచ్ టవర్ నుంచి చూస్తున్నప్పుడు ఇలా పైన ఒక ఏరోప్లేన్ అలాగే కింద ఒక ఏరోప్లేన్ వెళ్తూ ఉండింది. సో ఇది చాలా బాగా అనిపించింది వాచ్ టవర్ నుండి వ్యూ. సో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, లైక్, షేర్.